నిరుపేద రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని, ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తెమట్టలు ఇస్తానని, గ్రామాభివృద్ధికి ఎంపీ సహకారంతో నిధులు మంజూరు చేయిస్తానని చిరగన్పూర్ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి పంతులు హరీష్ పటేల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన తండ్రి పంతులు సంగమేశ్వర్ పటేల్తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతులు హరీష్ పటేల్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల వార్డులలో శ్మశాన వాటికలో ఊరంతా సోలార్ లైట్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేయిస్తానన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తా అన్నారు. గ్రామస్తులు తన ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈ చిన్నగన్పూర్ గ్రామం పైన ఉన్న అవగాహన సమస్యలపైన నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ రోజు వరకు మన చిన్నగన్పూర్ సంబంధించిన లంబడితాండకు ఎటువంటి శ్మశాన వాటిక లేదు. నేను గెలిచిన వెంటనే తర్వాత ఆ లంబడితాండకు సంబంధించిన శ్మశాన వాటికను ఎంపీ నిధులతో నేను డెవలప్మెంట్ చేస్తానని అంటున్నాను. అలాగే ఊర్లో ఇప్పటికీ ప్రతి వార్డులో కనీసం సోలార్ లైట్లు లేవు, సోలార్ సెంట్రల్ లైట్లు లేవు. నేను ప్రతి వార్డుకి సోలార్ సెంట్రల్ లైట్లు వేపిస్తాను. అలాగే విలేజ్లో మన మురికి కాలువలు కానీ, పారిశుద్ధ్యం కానీ వాటిపైన ఫోకస్ చేస్తూ వాటిని డెవలప్మెంట్ చేస్తానని ఈ ముఖంగా నేను చెప్తున్నాను. ఎస్సీ వాడకు సంబంధించిన శ్మశాన వాటిక కోసం ఏర్పాటు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విలేజ్లోని ప్రతి నిరుపేద రైతులకు సంబంధించిన ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటానని, అలాగే వాళ్ళ ఆడబిడ్డలకి నా వంతుగా పుస్తమెట్టలు బహకరించడానికి ముందుకు వస్తున్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.